హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా ముండకోపనిషద్ ప్రథమ ఖండం, ప్రథమ ముండకం, ప్రథమ ఖండం. ఈ ముండకోపనిషద్ అథర్వ వేదానికి చెందినది. ఈ ఉపనిషత్కి పేరు ఇలా పెట్టడంలో ఉద్దేశం, ముండనం అంటే గుండు కొట్టడం అన్నమాట. ఇప్పుడు మన తల మీద బోళ్ళన్ని వెంట్రుకలు ఉన్నాయి. గుండు కొట్టేస్తే అది శుభ్రంగా నీట్గా ఉంటుంది. అలాగే మన ఆత్మపై మన అలవాట్ల వల్లనో, మన సంస్కార వల్లనో, లేదా మనం ఎవరెవరితో కలుస్తామో ఆ సంసర్గ దోషాల వల్లనో అనేక రకాల తలంపులు మన ఆత్మలో స్ఫురిస్తూ ఉంటాయి. ఆ తలంపులన్నీ మనం అందులో కొన్నింటిని చాలా అతిగా ప్రాముఖ్యత ఇచ్చేస్తాం. అది మనకి బాగా ప్రియమైన సిద్ధాంతం కావచ్చు, లేదా సైన్స్ పరంగా అదేనా ఒక థియరీ అయి ఉంటే అది మానవాళికి చాలా ఉపయోగపడేది కావచ్చు, ఏదైనా సరే. లేదా నా మనోరాజ్యంపై నాకున్న ఆసక్తి కావచ్చు. ఈ తలంపులన్నింటిలోనూ ఏవో కొన్ని తలంపుల్ని మనం చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేయడం వల్ల కొంత సుఖము ఉంటుంది, కొంత దుఃఖము ఉంటుంది. అందుకనే కనీసం ఒక్కసారైనా సరే ఈ తలంపులన్నీ తీసేస్తే ఆ స్వచ్ఛమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే బ్రహ్మమో ఆ బ్రహ్మతత్వం మన అవగాహనలోకి, మన ఎరుకలోకి వస్తుంది. కాబట్టి మనం తల వెంట్రుకలు ఎలాగైతే గుండు కొట్టినప్పుడు శుభ్రంగా తీసేస్తామో, అలాగే వివిధ రకాల తలంపులు మన ఆత్మలో స్ఫురిస్తున్నాయి కదా, ఆ తలంపులన్నీ ముండనం చేసేయడం అంటే పూర్తిగా రూట్ లెవెల్లో తీసేస్తే దాని వెనకాలన్న సత్యం ఏంటో, ఎందులో ఈ తలంపులు వస్తున్నాయి, ఎందులో ఈ తలంపులు ఉంటున్నాయి, ఎందులో ఈ తలంపులు ఆడుతున్నాయి, మళ్ళీ కలిసిపోతున్నాయి, ఆ తత్వం మనకి మన అవగాహనలోకి, మన ఎరుకలోకి స్పష్టంగా వస్తుంది అని ఈ ముండకోపనిషద్ పేరు అలా పెట్టారనమాట. అటు ముండక అంటే ముండనము అంటే గుండు కొట్టడం. ఇక్కడ ప్రథమ ఖండంలో ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వవిద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మాత్ అథర్వా తాం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాం స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ. భారద్వాజో అంగిరసే పరావరాం. శౌనకోహ వై మహాశాలో అంగిరసం విధివద్ ఉపసన్న ప్రపచ్చ. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. ఇక్కడ ఈ ప్రశ్న, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి, ఇది ఒక చాలా రివల్యూషనరీ క్వశ్చన్ అన్నమాట. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. ఓ భగవాన్, దేన్ని తెలుసుకుంటే
ఇవన్నీ తెలుసుకున్నట్టే అవుతాయి అని ఒక ప్రశ్న. దీనికి ప్లాట్ లాగా ముందు ఏం చెప్తున్నారు? ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ అంటే ఇక్కడ ఆ గురు పరంపర చెప్తున్నారనమాట. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే ఓం. మొట్టమొదటిది ఓం. ఏం వచ్చినా ఓం నుంచే రావాలి. ఓం. ఓం అంటే బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వంలోంచే ఆ బ్రహ్మస్వరూపంలోంచే బ్రహ్మజ్ఞానం కూడా రావాలి. ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ. ఓం అనేది బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వంలో ఎప్పుడైతే కర్తృత్వం భావన వస్తుందో, ఒక తలంపు వస్తుందో, అప్పుడే సృష్టి మొదలవుతుంది. కాబట్టి బ్రహ్మములో ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కడి నుంచి నేను అనేకమైపోవాలి అనే తలంపు వచ్చినప్పుడే ఆ అనేకత్వం వస్తుంది. అందుకనే బ్రహ్మము ప్లస్ అనేకత్వంలోకి అనేకత్వం ఎగ్జిస్టెన్స్లోకి రావాలి అనే సంకల్పం ఏదైతే ఉందో, ఈ సంకల్పం ఆ బ్రహ్మతత్వాన్ని కలిపినప్పుడు వచ్చిన వ్యక్తిత్వాన్నే బ్రహ్మ అంటున్నారు. చతుర్ముఖి బ్రహ్మ. బ్రహ్మ అంటే మనలో వ్యక్తిలో చూసుకుంటే అంతఃకరణం అన్నమాట. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవే 4 తలలు. బ్రహ్మముకి 4 తలంటే ఇవే: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఒక వ్యక్తిలో ఎలా ఉన్నాయి అలా అందరివి కలిపేయండి. సృష్టిలో ఉన్నవి అందరివి కలిపేసేస్తే అదొక పెద్ద సైజు అంతఃకరణం అవుతుంది కదా. అదే బ్రహ్మ. అది ఫస్ట్ ఎక్కడ మొదలైంది? ఆ బ్రహ్మతత్వములో అనేకత్వం రావాలి అనే తలంపు వచ్చినప్పుడు వచ్చింది. కాబట్టి ఓం బ్రహ్మ దేవానాం అంటున్నారు. ఓం. ఓం అంటే బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వములో అనేకత్వం రావాలి అనే సంకల్పం వచ్చినప్పుడు బ్రహ్మము ప్లస్ ఆ సంకల్పం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ. ప్రథమ సంబభూవ. సంబభూవ అంటే స్వయంభూవ అనమాట. అందులోంచే వచ్చారు. తనకు తానే వేరే ఇంకేమీ లేకుండగా, వేరే సోర్స్ ఇంకేమీ లేకుండగా, అందులోంచే ఆ బ్రహ్మంలోంచే ఈ బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మ. దేవానాం ప్రథమ. దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో ముందుగా వచ్చినవాడు అని. వ్యక్తిగతంగా తీసుకుంటే దేవ అంటే ఇంద్రియాలు అని అర్థం. దేవ అంటే ఒక స్పెషల్ పవర్. ఇప్పుడు కళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఉంది, చెవికి ఒక స్పెషల్ పవర్ ఉంది, అవునా కదా? అలాగే చర్మానికి ఒక స్పెషల్ పవర్ ఉంది. ఈ స్పెషల్ పవర్స్ అన్నీ మళ్ళీ ఒక వ్యష్టి రూపంలో ఒక వ్యక్తిని తీసుకున్న, సమష్టి రూపంలో మొత్తం సృష్టిని తీసుకున్న, ఈ సృష్టిలో ఉన్న ఒక దేవత ఈ వ్యక్తిలో ఉన్న ఒక ఇంద్రియానికి సపోర్ట్ చేస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు కంటికి దేవత సూర్యుడు అనమాట. ఎలాగా? సూర్యకాంతి ఉంటేనే కన్ను చూస్తుంది. అలాగే స్పర్శకి వాయువు. వాయువు మనకి స్పర్శ తెలుస్తోంది కాబట్టి స్పర్శకి దేవత ఎవరు? వాయువు. అలాగే జిహ్వ, నాలిక ఉందనుకోండి, దానికి వరుణ, అగ్ని రెండు జిహ్వకు ఉన్నాయి. జిహ్వకి రెండు పనులు చేస్తున్నాం కదా మనం. రుచి చూస్తున్నాం, మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి 2 దేవతలు ఉన్నారు. అదేవిధంగా చెవికి స్పేస్, ఆకాశం. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి, ఇంద్రియం అంటే
ఇంద్రుడికి చెందినవి అని. ఇంద్రుడు అంటే రంభా ఊర్వశి మేనకలతో ఉండే దేవేంద్రుడు కాదు. ఇంద్రుడు అంటే ఇంద్ర అంటే ఇదం ద్రష్ట. ఇదం ద్రష్ట షార్ట్ ఫామే ఇంద్ర. ఇంద్రియం అంటే ఇంద్రుడికి చెందినవి. మరి ఇదం ద్రష్ట ఎవరు? ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా ఈయన ఫలానా, అది ఫలానా, ఇది ఫలానా అలా ప్రతిదాన్ని చూడగలిగేవాడు ఎవరు? అదే ఆత్మతత్వం. ఆత్మతత్వం ప్రతిదాన్ని ఇది లేదా అది లేదా ఆయన లేదా ఈయన లేదా అప్పుడు ఇప్పుడు అన్నింటినీ ప్రకాశింపజేసేస్తుంది. అన్నింటినీ తెలుసుకుంటుంది. ఇదం ద్రష్ట, ప్రతి దాన్ని ఇదం ద్రష్ట. మనకి ఎటువంటి అనుభవం కలిగినా, మనకి బాహ్యంగా జగత్తులో ఇంద్రియాల ద్వారా ఏదైనా అనుభవం కలిగినా, లేదా మన సంకల్పాల వల్ల మనం ఏదైనా సృష్టించుకుని దాన్ని మనం చూసినా, లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించేసి మనం ఏదైనా దివ్యమైనటువంటి అనుభూతులు పొందినా, అవన్నీ ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని చూడగలిగే పవర్ కేవలం ఆత్మకే ఉన్నది. ఎందుకని? అదే సాక్షి. ఏ అనుభవం వచ్చినా దానికి సాక్షి ఎవరు? ఆత్మ. కాబట్టి ఆ ఆత్మయే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము దేన్నైనా సరే ఇదం అని చూడగలదు ఆ తత్వం. అందుకనే ఆ బ్రహ్మం పేరే ఇదం ద్రష్ట. ఇదం ద్రష్ట అని షార్ట్ ఫామ్. 2 పేర్లు ఉన్నప్పుడు మనం అలా పెడతాం కదా. ఇదం ద్రష్ట, దాన్ని షార్ట్ ఫామ్ చేస్తే ఇంద్ర. ద్రష్టాలో ద్ర తీసుకున్నారు, ఇంద్రాలో ఇం తీసుకున్నారు, ఇంద్ర. కాబట్టి ఆ బ్రహ్మతత్వమే ఇంద్రుడు అనమాట. ఆ బ్రహ్మతత్వానికి చెందినవి కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ, వీటిని మనం ఇంద్రియ అంటున్నాం. ఇంద్రియ అంటే ఇంద్రుడికి చెందినవి. వాళ్ళే దేవతలు. దేవ అంటే ఒక స్పెషల్ పవర్ ఉన్నాయి వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఉంది. ఈ కంటికి ఒక స్పెషల్ పవర్ ఉంది. ఏంటది? చూస్తోంది. అది అనేక రంగుల్ని, రూపాల్ని, ఆకారాల్ని చూసేస్తుంది. చెవులు ఉన్నాయి, అనేక శబ్దాల్ని వినేస్తుంది. అంటే ప్రతి చోట ప్రతి ఇంద్రియానికి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉండడం వల్ల వాళ్ళే దేవతలు అన్నమాట. స్పెషల్ పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. మరి బ్రహ్మ గురించి ఏమని చెప్తున్నారు? ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ అంటే దేవతల కంటే ముందు వచ్చిన సంబభూవ, స్వయంగా తయారై స్వయంగా సెల్ఫ్ మేడ్గా వచ్చింది ఎవరు? ఆ తలంపులే. అంటే ఇంద్రియాల కంటే కూడా సూక్ష్మమైనటువంటివి ముందు వచ్చినవి తలంపులు. ముందు తలంపులు వస్తున్నాయి, తర్వాత ఆ తలంపులు ఇంద్రియాల్లోంచి ప్రవహించి ఆ శక్తి బయటకు వచ్చి అనేక నామరూపాలని మనం చూసి దానితో మనం ఇంటరాక్ట్ అయ్యి మనం అనుభవాల్ని పొందుతున్నాము. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త. విశ్వస్య కర్త అంటే విశ్వాన్ని సృష్టించింది ఆ బ్రహ్మదేవుడే. భువనస్య గోప్త అన్నింటినీ మళ్ళీ కాపాడుతున్నాడు అనమాట. భువనస్య గోప్త అందరినీ కాపాడు. మనం బుద్ధితో ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేస్తాం. ఆ ఫైల్ని చాలా జాగ్రత్తగా రన్ చేస్తాం. అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా మూసేస్తాం. మళ్ళీ కొత్త ఫైల్ ఓపెన్ చేస్తాం జీవితంలో. అవునా కదా? అదే రకంగా బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త. ఇలా మనకి ఒక పరంపర చెప్తున్నారనమాట. ఈ పరంపరని మనం
ఒక పర్సోనిఫికేషన్. పర్సోనిఫికేషన్ అంటే ఒక జరుగుతున్న విషయాన్ని ఒక వ్యక్తి రూపంలో చెప్పడము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, భారత్ మాతాకి జై అంటే అసలు భారత్ మాత అంటే ఎక్కడ మాత? ఎక్కడుందా భారత్ మాత? కాశ్మీర్లో ఉందా? కన్యాకుమారిలో ఉందా? బాంబేలో ఉందా? ఢిల్లీలో ఉందా? మీ ఇంట్లో ఉందా? మా ఇంట్లో ఉందా? ఎక్కడుంది భారత్ మాత? అంటే ఈ భారతదేశాన్ని, దేశంపై ఉన్న మనకున్న గౌరవాన్ని, మనకున్న భక్తిని అవన్నీ క్రోడీకరించి దాన్ని మొత్తాన్ని, ఆ ఎమోషన్ మొత్తాన్ని ఒక రూపంలో, ఒక స్త్రీ రూపంలో, ఒక తల్లి రూపంలో, ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డల్ని పోషిస్తుందో అదేవిధంగా ఈ దేశం మనల్ని పోషిస్తోంది అనే ఒక సద్భావనతో మనం దేశాన్ని భారత్ మాత అంటున్నాం. అలా అన్ని దేశాల వాళ్ళు అలా అనుకోకపోవచ్చు కదా. అంటే అక్కడ భారతమాత ఉందా లేదా అంటే ఉందనుకున్న వాళ్ళకి ఉన్నట్టుగా కనపడుతుంది, లేదనుకున్న వాళ్ళకి లేనట్టుగా కనపడుతుంది. అది ఉన్నా లేకపోయినా మన డ్యూటీస్, మన దేశం పట్ల మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనం చేసుకుంటే అప్పుడే మనం ఇండియన్ సిటిజన్ అవుతాం. అవునా కదా? ఇది పర్సోనిఫికేషన్ అంటే. అలాగే ఇక్కడ కూడా ఈ పర్సోనిఫికేషన్ చేసి మాట్లాడుతున్నారు. ఏమని? ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఆయన, ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు? స బ్రహ్మ విద్యాం, ఆయన బ్రహ్మ విద్యని, సర్వ విద్యా ప్రతిష్ఠ అయినటువంటి, సర్వ విద్యలకు ప్రతిష్ఠ అయినటువంటి బ్రహ్మ విద్యని అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ, ముందుగా జ్యేష్ఠపుత్రాయ అంటే జ్యేష్ఠపుత్రుడు అనమాట అథర్వ. బ్రహ్మదేవుడికి పుత్రుడు అథర్వ. అంటే ఇక్కడ చూడండి, భార్య ఎవరు, పిల్లలు ఎలా పుట్టారు, పెళ్ళి ఎప్పుడైంది, ఇవన్నీ కాదు. ఇక్కడ ఒక డీప్ ఫిలాసఫికల్ ట్రూత్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అవునా కదా? ఇక్కడ అథర్వ అంటే ఒక దృఢ నిశ్చయం, తన దృఢ నిశ్చయం తీసుకున్న తర్వాత దాని మీద నిలబడగలిగేవాడే, అలాంటి వాడి పేరే అథర్వ అన్నమాట. థర్వ అంటే అస్తమానం మారిపోతూ ఉంటాడు, వాడి నిర్ణయం అస్తమానం మారిపోతూ ఉంటుంది, ఒక నిర్ణయం మీద ఆగలేడు, వాడు థర్వ. దానికి ఆపోజిట్ అథర్వ. అథర్వ అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక దాని మీద నిలబడగలడు. ఆయనే జ్యేష్ఠపుత్రుడు. ఎవరికి జ్యేష్ఠపుత్రుడు? బ్రహ్మదేవుడు అంటే ఏంటి? బుద్ధి. బుద్ధికి జ్యేష్ఠపుత్రుడు ఎవరవుతారు? ఆ బుద్ధి జాగ్రత్తగా ఆలోచించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడాలి. అసలు నిర్ణయమే తీసుకోం, నిర్ణయాల మీద నిలబడం, అదేం బుద్ధి? అప్పుడు ఆ అంతఃకరణం పరిస్థితి ఏమవుతుంది? అంత అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. అది ఇక్కడ ఏమంటున్నారు? స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఈ జ్యేష్ఠపుత్రుడు ఎవరు? అథర్వ. ఎవరికి? బ్రహ్మ దేవుడికి. బ్రహ్మ ఎవరన్నారు? దేవానాం ప్రథమ, దేవతల్లో ముందు వచ్చిన ఆయన. ఆ బ్రహ్మమును ఏమనుకున్నాం మనం? ఆ బ్రహ్మదేవుడు అంటే ఎవరు? బ్రహ్మతత్వములో సంకల్పం వచ్చినప్పుడు, అనేకత్వం రావాలి అనే సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పంతో ఉన్న బ్రహ్మతత్వాన్నే బ్రహ్మ అన్నారు. అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మ అథర్వ తాం పురోవాచ అంగిరే బ్రహ్మ విద్యాం స భరద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భారద్వాజో అంగిరసే పరావరాం. ఇది పరంపర చెప్తున్నారు అనమాట. అథర్వ ఎవరికి చెప్పారు?
అంగిరసుడు చెప్పాడు. భరద్వాజ సత్యవాహాయ ప్రాహ భరద్వాజో అంగిరసే పరావరాం. అథర్వకి బ్రహ్మదేవుడు చెప్పాడు, అథర్వ అంగిరాకి చెప్పాడు, అంగిర భరద్వాజ పుత్రుడైనటువంటి సత్యవాహకి చెప్పాడు, సత్యవాహ మళ్ళీ అంగిరస్కి చెప్పాడు. ఇది ఒక పరంపర. మనకి ఎవరో ఒకళ్ళు చెబితేనే కానీ, గురువు ముఖత మనం విద్యని, ఈ బ్రహ్మ విద్యని అనుసరిస్తేనే కానీ మనకి రాదు. కాబట్టి ఒక పరంపర చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అసలైన ప్లాట్, ఇప్పుడు అసలైన క్వశ్చన్కి తీసుకెళ్తున్నారు. శౌనకోహవై మహాశాలో అంగిరసం విధివత్ ఉపసన్న ప్రపంచ. శౌనకుడు అనే ఒక సద్గృహస్థుడున్నాడు. ఆయన ఈ అంగిరస దగ్గరికి వెళ్ళి విధివత్ అంటే విధివత్ గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆ విధి ప్రకారంగా అంటే దండవత్ ప్రణామాలు చేసి నమ్రతగా ఒక ప్రశ్న మనలో ఉంది, తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి అనే ఆతృత ఉన్న స్టూడెంట్ లక్షణం ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏదో పిచ్చి ప్రశ్న వేసి ఏదో విత్తండవాదం చేయడానికి మాట్లాడే స్టూడెంట్ ఉంటాడు కదా, వాడి పద్ధతి ఎలా ఉంటుంది. అందుకని ఇక్కడ ఆ రెండుకి మనకు తేడా తెలుసుకోవడం కోసం ఏమంటున్నారు, శౌనకోహ వై మహాశాలో అంగిరసం విధివద్ ఉపసన్న ప్రపంచ. విధిపూర్వకంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి, అంటే అంగిరాజ్ దగ్గరికి వెళ్ళి దండవత్ ప్రణామం చేసి ఈ విద్యని పొందడం కోసం, ఈ బ్రహ్మ విద్యని పొందడం కోసం ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? అసలు చాలా రివల్యూషనరీ క్వశ్చన్ అన్నమాట ఇది. ఈ క్వశ్చన్ అందరూ ఎవరికైతే ఈ క్వశ్చన్ అసలు అర్థమవుతుందో అసలు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. కస్మిన్ను భగవో విజ్ఞాతే. కస్మిన్ను భగవో, భగవ అంటే ఓ భగవాన్ అంటున్నారు. భగవాన్ అంటే, భగవాన్ అనే పదం మనం ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి భగవాన్ అనే పదం వాడతాం. కస్మిన్ను భగవో విజ్ఞాతే. ఓ భగవాన్ అంటే గురువు కూడా భగవంతుడితో సమానం. ఎవరి దగ్గర నుంచి అయితే మనం జ్ఞానాన్ని పొందుతున్నామో, ఏ జ్ఞానం వల్ల అయితే మనకి అనంతకాలము నుండి, ఎప్పటి నుంచో అనాది కాలం నుండి ఉన్న, అనంతకాలం కాదు అనాది కాలం, అజ్ఞానం అనాది కాలం నుంచి ఉంటుంది, కానీ దానికి ఒక అంతం ఉంటుంది. ఎప్పుడైతే మనం గురువు దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందుతామో మనలో ఉన్న అజ్ఞానం పూర్తిగా పోతుంది. అజ్ఞానం ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, కానీ అజ్ఞానం పోవడం మాత్రం మనం తెలుసుకోవచ్చు. అజ్ఞానం, అందుకనే అజ్ఞానమైన మాయ అయినా అది అనాది, కానీ దానికి ఒక అంతం ఉంటుంది. ఎప్పుడు మొదలైంది అది? ఆ బ్రహ్మతత్వాన్ని నేను అనే దృష్టిని వదిలేసినప్పుడు కనిపిస్తున్న అనేకత్వంలో, దాని మోజులో పడిపోయి మనమే ఒక వ్యక్తిత్వం మనకు చుట్టూ అల్లేసుకుని ఆ కనిపిస్తున్న దృశ్యంలో నేను నాది అని పేర్చేసుకుని పట్టేసుకుని, ఆ నేను నాది దేన్నైతే అనుకుంటున్నానో అది ఒక వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక మతం కావచ్చు, ఒక సాంప్రదాయం కావచ్చు, ఒక కులం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేన్నైతే పట్టుకుని ఇది నాది లేదా ఇది నేను అనుకుంటున్నాము, అక్కడే మన జీవత్వం మొదలైపోయింది. అక్కడే మనం సుఖ దుఃఖాలని అనుభవిస్తాం. అక్కడే మనకి రాగద్వేషాలు పుడతాయి. అన్నీ అక్కడే పుడతాయి. ఎప్పుడైతే మళ్ళీ మనం ఆ బ్రహ్మతత్వాన్ని నేను,
ఏ బ్రహ్మతత్వము? ఎందులో అయితే అనేకత్వం 3 కాలాల్లోనూ లేదు అని తెలుసుకుంటామో అప్పుడు ఆ జీవత్వం, ఆ మాయ, ఆ అజ్ఞానం అన్నీ మాయమైపోతాయి, పటాపంచలైపోతాయి. కాబట్టి అజ్ఞానమైన, మాయ అయినా, ఈ జీవత్వమైనా ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయో మనకి తెలియదు, కానీ దానికి అంతం మాత్రం ఉంది. ఆ అంతం చేసేదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య వల్లనే అవి అంతమవుతాయి. లేకపోతే అలా కొనసాగిస్తూనే ఉంటాయి. అవి అలా సాగుతూనే ఉంటాయి ఎప్పటికీను. ఇక్కడ ఏమడుగుతున్నారు? కస్మిన్ను భగవో విజ్ఞాతే. ఓ భగవాన్, దేన్ని తెలుసుకోవడం వల్ల సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. దేన్ని తెలుసుకోవడం వల్ల అన్నీ తెలిసిపోతాయి. చాలా విచిత్రమైన ప్రశ్న కదా. ఇప్పుడు నాకు తెలుగు భాష నేను నేర్చుకుంటే నాకు ఇంగ్లీష్ భాష రాకపోవచ్చు. ఇంగ్లీష్ భాష నేను నేర్చుకుంటే జర్మన్ భాష రాకపోవచ్చు. నేను సైన్స్లో మాస్టరీ పొందడానికి అనుకుంటే నాకు కామర్స్ రాకపోవచ్చు. నేను కామర్స్లో బాగా ప్రావీణ్యం సంపాదిస్తే నాకు ఫ్లూట్ వాయించడం రాకపోవచ్చు. అవునా కదా? మరి ఈ ప్రశ్న అర్థం ఏంటి? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. దేన్ని తెలుసుకోవడం వల్ల అన్నీ తెలుస్తాయి అంటున్నారు. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న యొక్క జవాబు మనకి ముండకోపనిషత్ ఇస్తుంది. హరి ఓం.